ఈరోజు అంశము పాపబంధకం నుండి విడుదల అనేటువంటి అంశము కనుక అంశానికి సంబంధించినటువంటి ఒక మంచి పాట పాడుతూ వాక్యంలో నడిపించబడదాం. పల్లవి మొదటి 3 చరణంలో చివరి చరణాన్ని పాడుకుందాం. పల్లవి మొదటి 3 చరణంలో చివరి చరణాన్ని పాడుకుని వాక్యం నడిపిద్దాం. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. దేవునికి విరోధముగా కొన్ని సమయాలలో మనం తెలిసి తెలియక దేవుని దృష్టికి అయోగ్యముగా మనం నడుచుకొని జీవించిన ఎడల దేవుని సన్నిధికి విచ్చేసి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు శరణుజొచ్చితే ఆయన నీ పాపములను క్షమించేటువంటి దేవుడు కనుక ఆయన మన అపరాధములను కొట్టివేయడానికి తన అద్వితీయ కుమారుని లోకములకు పంపించి ఆయన చిందించినటువంటి పవిత్రమైన రక్తములో మనందరం కడుగబడాలని మరొకసారి ఆయన జన్మించిన దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం దేవుని ఎదుట మన అపరాధములను, మన తప్పిదములను ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుడు స్థిరపరిచి, బలపరిచి, ఆత్మతో సత్యముతో నడిచేటువంటి గొప్ప కృపను ఇచ్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి.
నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నా సరే కొందన నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ దృష్టికి మేము అయోగ్యముగా జీవించిన దినాలు ఎన్నెన్నో ఉన్నాయి తండ్రి. అయా మీ వెలుగులో నడుస్తున్నామని పేరు మాత్రం ఉండదు, కానీ చీకటి అంధకారపు చీకటిలోనైనా పాపమైనటువంటి ఊపిలో మేము కోరుకొని పోయి ఉన్నాము తండ్రి. అయా మమ్మల్ని లేవనెత్తవాడు ఎవడనూ లేడు దేవా, నీ కొందనాలు. నీ ఆత్మతో నడిపించండి తండ్రి, కరుణించండి దేవా, కాపాడుకొని బ్రతిమాలుకుంటున్నాం దేవా. నీ కరుణా హస్తములతో మమ్మల్ని తాకండి తండ్రి. అయా మా పరిశుద్ధాత్మ చేతనైనా అయా మా పెదవులను తాకమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని పవిత్రులుగా చేయండి తండ్రి. అయా నీ దృష్టికి మేమెన్నెన్నో పాపములు చేసి నీ మనకు హెచ్చు మహిమ పొందలేకపోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రాజా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ నా గొప్ప తండ్రి ప్రభువానికి వేలాది స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము దేవా. నీ వందనాలు. నీ సన్నిధిలో నిలబడే యోగ్యత లేదు నాయన నాకు. అయ్యా నీ ముందు నిలబడే మా వ్యక్తిత్వం లేకపోయినా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చారు, మమ్మల్ని ఎంతగానో కరుణిస్తూ వచ్చారు, మమ్మల్ని ఎంతగానో క్షమిస్తూ వచ్చారు దేవా. నీకు వందనాలు. అయ్యా నువ్వు మా పాపములు ఒప్పుకుంటూ ఉన్నాం, మా అపరాధములు ఒప్పుకుంటూ ఉన్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తున్నాం. నీ హస్తముతో మమ్మల్ని తాకమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా కాలం తర్వాత ఇది 3వ వారం. గత 2 వారాలు మీ మధ్య మీతో గడపలేకపోయాను. చాలా వేదన చెందాను. మనిషిని మాత్రమే అంటున్నాను, కానీ ఆ మనసంతా మీ మధ్య నా సంఘం ఆరాధనలు, వారి విశ్వాస్యత, ప్రతి విషయంలో నేను తపన పడుతూ మదన పడుతూ గడిపాను. కారణం మీకు తెలుసు. మా తండ్రి గారు, మా నాన్న 28వ తారీఖు ప్రభు పిలుపునందుకొని దేవుని సన్నిధికి చేర్చబడ్డారు. ఆ రోజు నుండి మరలా ఈరోజు మీ ముందు నిలబడడానికి దేవుడు తన కృప చూపించాడు. మరి నేను కేవలము దేవుని ప్రతినిధిని మాత్రమే. మాట్లాడేది దేవుడే మీతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక మరి మీరందరూ కూడా ఆసక్తితో దేవుని వాక్య సందేశాన్ని వినడానికి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారని తలుస్తున్నా. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకుండా, వేరే బిజినెస్లు పెట్టుకోకుండా కేవలం దేవుని మాట మాత్రం వినడానికి వచ్చాం కదా. ఎందుకంటే దేవుని మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించు కదా. బాధలలో అది నెమ్మది ఇచ్చు. అవి తప్ప మనకి ఏది కూడా మనకు నెమ్మదినివ్వదు, బ్రతికించదు కదా. ఆయన వాక్యం మాత్రమే మనం బ్రతికిస్తుంది కదా. ఆయన వాక్యం మాత్రమే మన బాధలలో మనకి నెమ్మదిని ఇస్తుంది. ఈ 2 తప్ప మనకి ఏది కూడా ఈ లోకంలో నెమ్మదినివ్వగలిగింది ఏది లేదు కదా. బ్రతికించగలిగింది మరి ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమును గ్రహించండి. జాగ్రత్తగా మనము దేవుని మందిరంలో కొద్దిమందిగా కూడుకుని ఉన్నాం. మరి దేవుడు అంటున్నాడు, చిన్న మంద భయపడకండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అభయం ఇచ్చేటువంటి దేవుడు, ఆదరణనిచ్చేటువంటి దేవుడు, ఓదార్చేటువంటి దేవుడు, కన్నీటిని తుడిచే దేవుడు మన దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని భయపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం పాప బంధకముల నుండి విడుదల అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పాపము, బంధకముల నుండి విడుదల. పాపం అంటే ఏంటి, బంధకములు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం సమయాన్ని వాడుకోలేకపోతున్నాం. చాలా కొంచెం విచారకరమైన సంగతి అది. మనం పదే జ్ఞాపకం చేసుకుంటాం. నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట
దినమునకు 24 గంటలు, దినమునకు 24 గంటలు కదా, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు దినాలు. ఇవి కాల గమనం దేవుడు మనకిచ్చాడు. మనము ఒక దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినాల శ్రేష్టత్వాన్ని దేవుడు మనకిస్తాడట. అర్థమైందా? అర్థం కాని వారు ఉంటే దేవుని మేము చేస్తాం. హల్లెలూయా. అర్థం కాలేదు, అర్థం కాలేదు ఏంటండి? అర్థం కాలేదా? 24 గంటలు అయితే ఒక రోజు కదా, 24 గంటలు ఒక రోజు. ఒక దినం అంటే ఒక రోజు మన భాషలో చెప్పాల్సి వస్తుంది కదా. ఒక రోజంతా గడిపితే దేవుడి మందిరంలో 1000 దినాల శ్రేష్టత్వాన్ని ఇస్తాడట. ఒక దినం గడపలేకపోతున్నామంటే 1000 దినాల శ్రేష్టత్వాన్ని పోగొట్టుకుంటున్నాము. 1000 దినాలు అంటే ఏంటి? 3 సంవత్సరాల యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఒక దినం గడిపితే 3 సంవత్సరాలకు కావాల్సిన ఆశీర్వాదాన్ని ముందుగానే మనకిస్తాడండి. అర్థమైందా? అర్థమైందా? మరి మనం దేవుడి మందిరంలో గడపడం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం అంటే 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకి కదా, మ్యాక్సిమం అటు ఇట్లో మినిమం 12 గంటలు అటు ఇట్లో వచ్చేస్తాం. అంటే ఎంతగానో సమయం గడుపుతున్నాం. నేను మీరు వస్తున్న దాన్ని బట్టి నా సమయాన్ని ఇంకా కొంచెం తగ్గించుకొని అటు ఇటుగా 12-1 గంటలు అంటే మనం ఎంత గంటన్నర సేపు మాత్రమే దేవుని మందిరంలో గడుపుతున్నాం. 1000 దినాల శ్రేష్టత్వాన్ని పొందాలంటే ఏంటి? 1000 దినాల శ్రేష్టత్వాన్ని పొందాలంటే ఎన్ని వారాలు, ఎన్ని గంటన్నరలో గడిపితే 1000 దినాల శ్రేష్టత్వాన్ని మనం పొందుతాం. అంటే ఎన్ని వారాలు గడపాలి కదా. మనం వారానికి ఎన్ని గంటలు గడుపుతున్నాం? గంటన్నర, 2 గంటలు. అంటే ఒక దినానికి అంటే 24 గంటలు అంటే 12 వారాలు గడిపితే ఒక రోజు అవుతుంది మన జీవితంలో. అంతేనా? 12 వారాలు గడిపితే. మీకు అర్థం అవడానికి నేను ఇంత సాగదీస్తాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, జాగ్రత్త. సమయాన్ని మనం చాలా విలువైంది. ఏది పోయినా సంపాదించుకోగలము కానీ ఏంటి? ఏది పోయినా సంపాదించుకోగలము కానీ సమయం పోయిన తర్వాత ఏంటి? సమయం పోయిన తర్వాత జాగ్రత్తగా గమనించండి. సమయం పోగొట్టుకున్న తర్వాత మనం దాన్ని తిరిగి మరలా సంపాదించుకోలేము. చదువుతున్న విద్యార్థి తనకున్నటువంటి కాల పరిమితిలోనే, వయో పరిమితిలోనే అతడు కంప్లీట్ చేయాలి కదా. 18-20 సంవత్సరాల లోపలనే తన స్టడీని కంప్లీట్ చేసుకోవాలి. 20 సంవత్సరాల దాకా తన ఇష్టానుసారంగా జీవించి అయ్యో నాకు ఉద్యోగం రాలేదయ్యా అని తగలబడి ఏడ్చినా ఏం ప్రయోజనం లేదు కదా. అయిపోయింది, కాలం అంతా అయిపోయింది. కాలం ఉండగానే, ఎందుకని పెద్దలు చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే దేహాన్ని కాపాడుకోవాలి. ప్రాణం ఉండగానే దేహాన్ని చాలా జాగ్రత్తగా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ఈ దేహాన్ని కాపాడుకోవాలి. ఇది శిథిలమైన తర్వాత, ఇది పాడైన తర్వాత, ఇది ఓల్డ్ ఏజ్ లోనికి వచ్చిన తర్వాత వృద్ధాశ్రమానికి తప్ప దేనికి పనికిరా. అర్థమవుతున్నాయి అన్నమాట? అర్థమవుతున్నాయి? జాగ్రత్త. నీకున్నటువంటి అందచందాలు కానివ్వండి, బల శౌర్యాలు కానివ్వండి, ఏవైనా సరే దాన్ని కాపాడుకునే విధంగా కాపాడుకుంటే అప్పుడప్పుడు మనకు ఎదురుపడ్డ నువ్వేంటి అప్పుడే ఓల్డ్ ఏజ్ అయిపోయావు కదా, వృద్ధాప్యంలోకి వచ్చేసావు ఏంటంట. అంటే అర్థం ఏంటి? వృద్ధాప్యం రాకముందే వృద్ధాప్యపు యొక్క ఛాయలు మన ముఖంలో కనబడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఆరోగ్యం కాస్త ఏమైపోయింది? దాన్ని కాపాడుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే దేహాన్ని, శరీరాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకోకపోతే ప్రియమైన వల్ల మరణ కాలము, దేవుడు తన గ్రంథములో రాయించిన ఆ కాలము రాకముందే, ఏ కాలం? మరణ కాలము రాకముందే కదా. మరణ కాలము రాకముందే మరణం వేరు, అకాలమైన, జాగ్రత్త గమనించండి, మరణం వేరు, అకాల మరణం వేరు. అకాలం అంటే కాలము కాని కాలము, అకాలము అన్నాడు. అంటే
నీకు కాలం ఇంకా సమీపించక ముందే ఏమయ్యావట? చచ్చిపోయావు అంటాడు. అంటే జాగ్రత్త ప్రేమైన దేవుని పిల్లల, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపము అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమమే. చాలా జాగ్రత్తగా వినాలి అమ్మా, వినాలి వినాలి వినాలి. నేను చెప్తున్నాను, ఇటు మాత్రమే ఉండాలి. ఎవడు లేచిపోయినా, ఎవడు వచ్చినా, ఎవరిని తిరిగినా మనం ప్రభు మాటే వినాలి. ఆయన మాట విననందువలన ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యములోనే చచ్చిపోయారండి, చనిపోయారు. కానాను దేశానికి చేరడానికి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చి వారు మార్పును కోరుకుంటే వారు మారారా? ఎన్ని సంవత్సరాలు దేవుడు నడిపించాడండి? 40 సంవత్సరాలు. రాత్రి పగలు కదా, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వలె ఆయన వారి మధ్య ఉండి వారిని క్షేమంగా నడిపించాలని దేవుడు ఆశపడి 380 కిలోమీటర్లు ఐగుప్తు దేశములకు కానాను దేశానికి మధ్య. ఈ రోజుల్లో 380 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎంత సమయం పడుతుందండి? గంటకు 60 కిలోమీటర్లు పోయినా బండి మీద వెళ్తే గంటకు 60 కిలోమీటర్లు వెళ్ళినా ఏంటంటే 2 గంటలు 3 గంటల లోపల మనం అక్కడికి చేరుకుంటాం. 3 గంటల ప్రయాణం చేయాల్సినటువంటి ఆ గమ్యాన్ని 40 సంవత్సరాలు నడిపించాడట దేవుడు. ఎక్కడ విడ్డూరం అండి, ఇక్కడ విచిత్రం. ఒకవేళ నడిచిపోయినా గంటకి మనం 60 కిలోమీటర్లు నడవలేకపోయినా దినమునకు 10 కిలోమీటర్లు నడవలేమండి? దినానికి 10 కిలోమీటర్లు నడవలేమా? 30 రోజుల్లోనైనా వెళ్ళొచ్చు కదా కానాను దేశానికి. ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ఈ రోజు లేదా 1 గంటలోనే వెళ్ళిపోతాం. ఫ్లైట్లు వచ్చాయి కదా, ఫ్లైట్స్ వచ్చాయి. 6 లక్షల కాల్బలము కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి బయలుదేరారు. దేవా, తండ్రి, ప్రభువా, మీ పాపములు. అమ్మాయి చూడు ఏంటి, ఒక్కసారి గమనించండి. ఐగుప్తు దేశంలో పాపంలో తగ్గిపోతున్నటువంటి ఆ ప్రజలు, వారు దాసులుగా జీవిస్తున్న బానిసత్వాన్ని భరించలేనటువంటి ఆ బాధలను వారు భరించలేక వారు ఎవరికి మొరపెట్టారట? దేవునికి, రక్షించగలిగినటువంటి దేవునికి మొరపెట్టారు. అయ్యా, ఈ బాధలు మేము భరించలేకపోతున్నాం. మా పెద్దలంటే ఏదో తప్పిదం చేస్తారు, వారు ఏదో అపరాధం చేస్తారు, పాపం చేస్తారు. నీవు అనుగ్రహించే మహిమను పొందలేక నీ ఉగ్రతకు లోనయ్యారు. జాగ్రత్త, నా మాటలు జాగ్రత్త గమనించండి. దేవుని ఉగ్రతకు లోనై ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఉగ్రతకు లోనై ఐగుప్తు దేశానికి బానిసలుగా అమ్మబడ్డారండి. ఐగుప్తు దేశానికి బానిసలుగా అమ్మబడ్డారు. వట్టిగా పోలే. ఎందుకంటే ఇశ్రాయేలు అనబడినటువంటి వారు ఎవరనుకుంటున్నారు? నా ప్రజలు అన్నాడు దేవుడు. ఎవరట? ఆయన ప్రజలకు ఎవరైనా హాని చేస్తూ ఊరుకుంటాడండి దేవుడు? నీ పిల్లవాడికి ఏదైనా అపరాధం చేస్తే, ఎవరైనా అపరాధం చేస్తే ఊరుకుంటావా? నువ్వేం ఊరుకోకపోతే ఆయన పిల్లలమైన మనము మనని ఇవ్వడన్నా అంటే ఊరుకుంటాడండి మన తండ్రి. ఆయన ఊరుకున్నాడు అంటే కారణం ఏంటి? ఉన్నాడంటే కారణం ఏంటి? ఊరుకున్నాడంటే కారణం ఏంటి? ఆయన పిల్లలు ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన పిల్లలు ఆయన మాట వినలేదు. ఆయన పిల్లలు ఆయనకు లోపడలేదు. కాబట్టి వీడికి బుద్ధి చెప్పాలి కదా. ఏం చెప్పాలట? బుద్ధి చెప్పాలని బానిసత్వంగా అమ్మేశాడు దేవుడు. ఇచ్చేస్తాడు పరాయి రాజుల పరిపాలన ఇస్తే అక్కడైనా బుద్ధి వస్తుంది. ఏమంటే అక్కడ బుద్ధి రాలేదు. వారు పడుతున్న కష్టాలను బట్టి దేవునికి మొరపెట్టారు కదా. దేవునికి మొరపెడుతూ, అయ్యా, మేము బాధలు తాళలేకపోతున్నాము, ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నామని నిర్గమకాండ 3వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మోషే, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క శ్రమ, వారి యొక్క మొర నా యొద్దకు చేరినది అంటాడు. నేను నా కన్నులారా వారి యొక్క కష్టాలను చూచాను అంటాడు. బిడ్డల మనసు మారకపోయినా తండ్రి ఏమో చేస్తాడంటే, పిల్లలు తప్పిదం చేసినప్పుడు, నేను కొద్దిసేపు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరలా సమయం దొరకదేమో ఇలాంటి మాటలు వినడానికి.
బిడ్డలు అపరాధం చేస్తున్నప్పుడు, తప్పిదం చేస్తున్నప్పుడు ఏ తండ్రి అయినా చెయ్యి అంటాడా? తప్పిదాలు చెయ్యి, నీ ఇష్టం, నువ్వు ఎలా తిరగాలనుకుంటున్నావు తిరిగే, ఎలా తాగాలనుకుంటున్నావా తాగే అంటాడండి? ఏం చేస్తాడు మరి? తప్పిదం చేస్తున్న తన పిల్లలను దండిస్తాడు. అవునా కదా? దండిస్తాడా? దండించడా? దండించి వాడు అలాగే చావాలి అనుకుంటాడు. కానీ చావాలనుకున్నటువంటి ఆ తండ్రి ఆలోచన అలాగే ఉండిపోతుందా? ఏమవుతుంది? మళ్ళీ మనసు మారుతుంది. అయ్యో, నా కొడుకుని నేను ఎందుకు కొట్టుకున్నాను? ఈ చేతులతోనే కదా, ఈ చేతులతో కూడా నా కొడుకు యొక్క శరీరాన్ని నలగొట్టానని అవసరమైతే ఈ చేతులను ఏం చేస్తాడట? కాల్చుకుంటాడట. అంటే ఏం చేస్తాడు? ఆ కొడుకు బాగుండాలని ఆ తండ్రి ఆ చేతుల్ని ఏం చేస్తాడట? అంటే శిక్షించుకుంటాడు. అంటే మనసు మార్చుకున్నాడు తండ్రి. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రజలు హింసించబడుతూ ఉంటే, ఆ ప్రజలు బాధపడుతుంటే మళ్ళా ఊరుకోలేదు. ఆయన మనసును మార్చుకొని మళ్ళా ఏం చేయాలనుకున్నాడు? ఏ రకంగా అయినా వీరిని మళ్ళా కాపాడుకోవాలనుకున్నాడట. వారిని కాపాడుకోవాలనుకుని ఆయన తట్టు వారు తిరిగిపోయినా ఆయనే దిగి వచ్చాడట ఆయన మధ్యకి, వారి మధ్యకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సోదరుల యొద్దకు, తన పిల్లల యొద్దకు దిగి వచ్చాడట. నిర్గమకాండము 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయం మొదటి నుండి మనం 12 వచనాలను మనం గమనించాము. ప్రియమైన వాళ్ళారా, ఫరో ఆధిపత్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోసేను అనే ఒక నాయకుడిని ఎన్నిక చేసుకున్నాడు. అక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోసేను దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. మోసేను అభిషేకించాడు, మోసేను ఆశీర్వదించాడు. కానీ మోసే అంటున్నాడు తెలుసా? అయ్యా, నీ ప్రజలేమో 6 లక్షల కాల్బలం అంటున్నావు. ఏ బలం? 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే యోధులు అని అర్థం. ఓన్లీ పురుషులు. మన స్త్రీలు ఎంతమంది? మరొక 6 లక్షల మంది ఉంటారు. స్త్రీలను కూడా 6 లక్షలు. అంటే అప్పుడు లెక్కలోకి యోధులను, అంటే యుద్ధ ప్రాతిపదికను యుద్ధం చేయగలిగిన సమర యోధులను మాత్రమే లెక్కించారు. 6 లక్షల మంది యోధులైతే స్త్రీలు ఎంతమంది ఉంటారు? 6 లక్షలు ఉంటారు కదా. ఇంకా 6 లక్షలు ఉండొచ్చు. మరి వారి పిల్లలు ఏంటి? ఇంటికి ఇద్దరు వేసుకోండి. నలుగురుగా. ఈరోజు ఇద్దరు అంటున్నారు ఏంటి? ఒక్కొక్కరు 20 మందిని కన్న వాళ్ళు ఉన్నారు, 30 మందిని కన్న వాళ్ళు ఉన్నారు. ఏంటి? ఆ లెక్క ప్రకారం వేసుకుంటే పిల్లలు ఎంతమంది ఉంటారండి? అట్లీస్ట్ ఒక 4 లక్షల మంది వేసుకోండి పిల్లల్ని. 4 లక్షల మంది కంటే 6 12 4 16 అంటే ఇంకా వృద్ధులు ఉంటారా? ఉంటారా? ఇప్పుడంటే వృద్ధులు ఏ ఇంట్లో కూడా వృద్ధులు లేరు, కనబడట్లే. ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఇంట్రెస్ట్ ఉంది కదా, ఒక ఆసక్తి ఉంది. ఏంటో తెలుసా? 3 మీద వారికి ఇంట్రెస్ట్ ఉంది. ఏంటంటే, ఒకటి, దేవుడు వారిని ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని వారు ఇష్టపడేవారు. మందిరం అంటే చాలా ప్రీతి. ఒక్కోసారి అపవాది ఏం చేస్తాడో తెలుసా? మనకి ఏది ఇష్టమో అది శత్రువుకు ఏమవుతుంది? ఆయుధంగా మారుతుంది. మన వీక్నెస్ ఏంటి అంటే, భర్త అంటే బాగా ఇష్టపడుతుందండి అన్నా అనుకోండి, ఆ భర్త వైపు శత్రువు ఏం చేస్తాడు? పడగొట్టేస్తాడు కదా. భర్తను పడగొడితే ఆమె ప్రేమ సన్నగిల్లిపోతుంది, బలహీనపడిపోతుంది అనుకుని ముందు భార్యని ఏమన్నాడు శత్రువు? ఏం చేస్తాడు? ఎవరినైతే ప్రేమిస్తుందో ఆమె ఆడిని బలహీనపరచడానికి శత్రువు ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దేవుని ఇష్టపడుతున్నారంటే దేవాలయం అంటే వారికి ఇష్టం. అందుకనే దేవాలయాన్ని ఏం చేశాడు శత్రువు? ఏం చేశాడండి? పడగొట్టేశాడు. చూసారా? మనం ఏది ఇష్టపడతామో అది మనకు దూరం అయిపోతుంది. ఏదైతే మనం ఇష్టపడతామో దాన్ని దూరం అయిపోతుంది. ఎందుకంటే అదే దేవుడైపోతాడు కనుక. రెండవది ఈ రోజు మనం చూస్తున్నాం, ఆ దేవాలయం అంటేనే ఇశ్రాయేలు ప్రజలకు నేటికి కూడా అమితమైన అభిమానము. ఇప్పటికీ కూడా వారందరి యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? 3వ సారి మందిర నిర్మాణాన్ని యెరూషలేములో
కట్టబడి ఉన్నటువంటి మసీద్. మసీదుని ముస్లింలు ఎవరండి? తండ్రి ఒక్కడే, తల్లులు వేరండి, కానీ వారు సహోదరులే కదా, సహోదరులే. అబ్రహాముకు పిల్లలే కదా, హాగర్ ద్వారా పుట్టినటువంటి పిల్లలు. సహోదరుల మధ్య శిక్ష పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు మనోహరం అని చెప్పుకుంటాం. మనోహరాన్ని మనోవేదనగా మార్చేవాడు మన విరోధి అయిన అపవాది. జాగ్రత్త. నీకున్న దానితో సంతృప్తి పడక లేని దాని కొరకు ఆశపడుతున్నావా? లేని దాని కొరకు అది నీది కాదు. ఏనాడు కదా అప్పుడప్పుడు భర్త అంటాడు, భార్య భర్తల మధ్య జరిగేటువంటి కొన్ని పరిస్థితులు మనం గమనిస్తాం. భర్త ఎన్నో వేషాలు వేస్తాడు, బయట ఉండొచ్చు. భర్త లేడని భార్య ఎన్నో వేషాలు వేసి ఉండవచ్చు. చివరికి మరణావస్థలో శ్రమకాలమున ఏంటి కష్టకాలమున ఈ కాయము ఈ శరీరము నలిగిపోయిన తర్వాత ఎవరట? రాజ్యాలన్నీ లేవు కదా నాయన, రాణులున్నారు, ఉపపత్నులు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి పరిచయం చేస్తారా? వారందరూ వచ్చి పరిచయం చేస్తారా? ఆమె అనుకోవచ్చు, నాకు ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వారు వస్తారా? కష్టకాలంలో వస్తారా? నీకు శ్రమ కలిగినప్పుడు వస్తారా? వారెవరూ రారు. చివరికి తిట్టుకుంటాను, కొట్టుకుంటాను. ఇది భర్తకు భార్య పెట్టాలి, భార్యకు భర్తే పెట్టాలి. ఇది సత్యాసం. జాగ్రత్త. నువ్వు ఎన్ని దేవతలకు ఆరాధించినా, ఎన్ని రాజ్యాలను జయించినా నిన్ను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతని దేవుడు చెబుతూ వచ్చాడు, కానీ వారు మర్చిపోయారు. దేవాలయాన్ని ప్రేమించారు. రెండవది ఏంటంటే ధర్మశాస్త్రం అంటే వారికి ఇష్టం. కానీ ఈ ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు? 10 commandments. ఎన్నండి? 10 మాత్రమే కదా. 10 ఆజ్ఞలకు వాళ్ళు లోబడ్డారా? 10 ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నారా? 10 ఆజ్ఞలు కట్టుబడి లేకపోయారు. మన రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి కదా, రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే మనిషిని చైతన్యపరచడానికి, మనిషిని బలపరచడానికి, మనిషికి సహాయం చేయడానికి, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైన శిఖరాగ్రాలను ఎక్కించడానికి అవసరమైన శాసనాలు ఎన్నో అక్కడ రూపించబడ్డాయి. అన్యాయం జరిగితే వారికి పలానా వారి అపరాధములు బట్టి శిక్షా స్మృతులు, సెక్షన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా? ఈ మధ్యకాలంలో గర్ల్స్ విషయంలో, లేడీస్ విషయంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు బట్టి కొన్ని శాసనాలు చేశాయి పార్లమెంట్లు కూడా. చట్టాలు ఎన్ని వచ్చినా అపరాధాలు ఎన్నో పెరుగుతూనే ఉన్నాయి. పాపాలు నానాటికి పెంట కుప్పలా పెరుగుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? చట్టాలు మారడం కాదు, మనిషి మారడం కాదు. ఏది మారాలి? ఏం మారాలి? నీ మనసు మారినంత వరకు, నీ మనస్తత్వం మారినంత వరకు ఎన్ని చట్టాలు వచ్చినా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఈ మనసు స్థిరత్వము లేదు. ఈ మనసును స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాం. కాలమంతా పోయిన తర్వాత అయ్యో నీ పాపం చేశాను, చేయకుంటే బాగుండు అనుకున్నాడు. చేయకుంటే ఇక అనుకున్నా ఏమైనా ఉపయోగం ఉందండి? చేయకుండా ఉంటే బాగుండును అనుకునేటువంటి సమయం అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎలా వచ్చామంటే నువ్వు గ్యారేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గ్యారేజ్కి వెళ్ళాలి. రిపేర్లకు వచ్చేసింది శరీరం కదా, రిపేర్లకు వచ్చేసింది. కన్ను కనబడదు, గ్యారేజ్కి వెళ్ళు. చెవి వినబడదు, గ్యారేజ్కి వెళ్ళు. మోకాలు నడవలేకపోతున్నావా? గ్యారేజ్కి వెళ్ళు కదా. అక్కడ మోటార్లు వేస్తాడు దేవుడు. మోటార్లు వేసిన ఉపయోగం ఉందండి? జీవము కలిగిన అవయవాలు నిర్మాణం చేయడం వాడి తరము ఎవడి తరము
ఒరిజినలే కదా. అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం ఓల్డ్ ఈజ్ గోల్డ్. అది బోల్డ్ అవ్వకూడదు. బోల్డ్ అవ్వకముందే దాన్ని కాపాడుకోవచ్చు కదా. బోరుకు రాకుండా ఉండాలంటే బండి బోరుకు రాకుండా ఉండాలంటే దాన్ని జాగ్రత్తగా ఏంటి సర్వీస్ చేయించాలి. అప్పుడప్పుడు సర్వీస్ చేయించాలి. ఏంటా సర్వీస్? పాపం అనే సర్వీస్ కాదు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం అంటే వారికి ఇష్టమే, కానీ ధర్మశాస్త్రాన్ని వారెన్నడూ చెప్పండి, వారెన్నడూ పాటించలేకపోయారు. కాబట్టి సుమారుగా కానాను దేశం నుండి ఐగుప్తు దేశానికి బయలుదేరిన వాళ్ళు 20 లక్షల మంది అంటండి. 20 లక్షల మందిని ఒక్క నాయకుడు నడిపించగలడా? ఇంట్లో ఉన్న భార్యకు భర్త చెప్పలేడు, భర్తకు భార్య చెప్పలేదు. అవునా కదా? ఒకరే చెప్పితే మాట అంటారు కదా. నా మాట నీ మాట ఎట్టిండే నువ్వే కదా. ఎవరికి వారే యమునా తీరే కదా. ఎవరికి వారే యమునా తీరే. నీ ఎవరికి ఎవరు తగ్గేదే లేదంట. దేవుడేమంటున్నాడు? తగ్గాలి అని దేవుడు చెప్తుంటే వీడియోలో తగ్గేదే లేదంట. ఏంటి? దేవుడు తను తాను తగ్గించుకున్నవాడు. ఎవడో చెప్పిన దాన్ని కాపీ కొట్టి పాపం చెయ్యి వంకరున్నా చెయ్యి మెలకలు దిగిన దాన్ని ఇలా పెట్టి కట్టాలి కుదుతాడు. ఏమని? తగ్గేదే లేదంట. జాగ్రత్త. తగ్గకపోతే సస్తావు. తగ్గకపోతే ఏమవుతుంది? సస్తావు కదా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదండి, ధర్మశాస్త్రాన్ని పాటించలేదండి. మూడవది ఏంటంటే పెద్దలంటే వారికి ఎనలేని గౌరవం. ఇప్పుడు పెద్దలంటే గౌరవం ఉందా? పెద్దలంటే గౌరవం ఉందా? ఎవరైనా పెద్దవారు కనబడ్డారంటే ఇజ్రాయేలు యొక్క సాంప్రదాయంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? మేము ఒరిస్సా పొడియా ప్రాంతాల్లో పనిచేస్తాం. 3.5 సంవత్సరాలు పనిచేస్తారు. ఈనాడు అమ్మాయికి పెళ్లి చేయాలంటే పాపం ప్రధానం అవుతుంది అంటే అమ్మాయి ప్రధానం చేసి ప్రధానమైన తర్వాత ఒక పీట వేస్తారు. అక్కడ తీసుకొచ్చి ఒక పీట వేస్తే ఆ పీట మీద నిలబెడతారు. నిలబెట్టి వచ్చేటి వాళ్ళందరి కాళ్ళు కడగాలి. వచ్చే వాళ్ళ కాలం ఎంతమంది వస్తారో తెలుసా? ఇంకా మన దగ్గర అంటే సాంప్రదాయం ఉందో లేదో తెలియదు, కానీ ఇశ్రాయేలు సాంప్రదాయం మన దగ్గర ఉంది. ఏంటో తెలుసా? ఎవరైనా చనిపోయారన్నా ఎవ్వరు పని చేయరు. వాడెక్కడ ఉన్నా సరే చనిపోయిన వాడి ముఖము తప్పకుండా చూడాలి. అది సాంప్రదాయం. చనిపోయినా వాడెక్కడ ఉన్నా వస్తారు. ఏదైనా శుభకార్యమైనా కూడా ఇలా కాకితో కబురంపితే. ఇప్పుడు మనకంటే టెక్నాలజీ చాలా. ఒక మెసేజ్ పెడితే ఆ అధ్యక్ష మండలం అంతా లేకపోతే రాష్ట్రం అంతా వెళ్ళిపోతుంది. ఆ ప్రాంతాల్లో మెసేజ్లు పెట్టడానికి లేదు. తెలుసా? ఇప్పటికీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆ ప్రాంతానికి ఏంటంటే మారేడుమిల్లి పొడి ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా లోపల మారేడుమిల్లి ప్రాంతం మాత్రమే రోడ్ సైడ్ ఉంటుంది. ఆ ప్రాంతం నుండి దాదాపుగా ఒక 100-120 కిలోమీటర్ల వరకు మన సంఘాలు ఉంటాయి. ఘాటి రూట్లు ఉంటాయి. ఈ గుట్ట మీద 10 ఉంటాయి. ఆ గుట్ట లోయలో 10 ఉంటాయి. ఎక్కడి వారైనా కూడా అందరు ఎవరైనా చనిపోతే అందరూ వస్తారు. నీకు ఎప్పుడైనా గమనించారు లేదు? ఒక కోతి చచ్చిపోతే ఆ కోతి చుట్టూ కోతులు కూర్చుంటాయి అలా చూస్తూ. అలాంటి సాంప్రదాయం అక్కడ ఉంది. ఇంకా అక్కడ వరకు బోర్డులు కనవు, సిగ్నల్స్ ఉండవు. ఒక కాగితం ముక్క రాసి ఈ ఊరు నుండి ఆ ఊరికి, ఆ ఊరు నుండి ఇంకొక ఊరికి పంపిస్తూ ఉంటారు. పంపించడానికి ఒక రోజంతా పడుతుంది. అలా పంపించడము అందిన వెంటనే, కబురు అందిన వెంటనే అందరు అక్కడికి వస్తారు. ఆ పిల్ల పెళ్ళై ప్రధానం చేయబడిన పిల్ల 1000 మంది అయినా 2000 మంది అయినా అందరికి కాళ్ళు కడిగి కాళ్ళకు దండం. నిజంగా అనుకున్నాం ఈ రోజున ఆ పిల్ల నడుము ఉంటుందండి. 1000 మందికి కాళ్ళు కడిగి దండం పెట్టాలంటే నడుము ఉంటుందా? ఈ పెళ్ళొద్దు, నువ్వు వద్దు కదా. ఈ సాంప్రదాయాలు ఏమైనా కానీ నాకైతే పెళ్ళి వద్దంట. కానీ వాళ్ళు అలా అనరు. వాళ్ళు ఎంత దాన్ని ఒక గౌరవంగా
వచ్చిన వారందరూ ఆ బిడ్డను ఏం చేస్తారు తెలుసా? చల్లగా ఉండని ఎంతమంది ఆశీర్వదిస్తే అంత ఆశీర్వాదకరంగా బిడ్డ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపించింది, నేను పొడియా ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అయి బయటకు వస్తుంటే నా తర్వాత వచ్చే అయ్య గారు అక్కడికి వచ్చాడు. ఏం చేశావు కరుణాకరయ్య గారు, వీళ్ళంతా ఏంటి, ఈ ప్రజలు ఏంటి అని అన్నాడు. కారణం ఏంటి తెలుసా? నేను బయటకు వస్తుంటే అందరూ గుండెలకు హత్తుకొని ఏడుస్తున్నారు. రెండవది ఏంటి తెలుసా? అమ్మగారిని అక్కడ నిలబెట్టి వాళ్ళు కడిగే సంగతి పక్కన పెడితే నరాలన్నీ లాక్కొచ్చినాయి మాకు, నిలబడలేక. 1 గంట 2 గంటలు కాదు, సుమారుగా 3.5 గంటలు నిలబడ్డామండి. 3.5 గంటలు నిలబడితే 3.5 గంటల సేపు అందరూ వచ్చి వరుసగా వస్తారు. మనసుని ఎగబడి రారు, గుంపులుగా రారు, లైన్ పాటిస్తారు. సీమలు ఎప్పుడు నడుస్తున్నాయి చూసారా? అలా లైన్ పాటిస్తారు. వారు ఎప్పుడు రోడ్డు మీద నడుస్తున్నా చూసారా? ట్రైబ్స్ ఎప్పుడన్నా నడుస్తున్నా చూసారా? వారు ఎంత బరువు భుజాల మీద ఉన్నా ఏం చేస్తారు తెలుసా? ఒక రోడ్డుకు సైడ్లో నడుస్తారు. ఒకరి తర్వాత ఒకరు నడుస్తారు తప్ప జంటగా నడవనే. మనమైతే నిన్న చూశానండి, డోర్నకల్లో సెమీ క్రిస్మస్, క్లెర్జీ క్రిస్మస్ అంటే వెళ్ళాం. ఇశ్రాయేలు ప్రజలు మోషేని ఎందుకు అనుకున్నారో అక్కడ చూస్తే అర్థమైంది. ఇశ్రాయేలు ప్రజలు అన్నం కావాలి మాకు, రొట్టెలు కావాలి మాకు, పిట్టలు కావాలని ఎక్కడ తీసుకొచ్చావా? ఇక్కడ మనం చదువుకున్న అధ్యాయంలో అదే చెప్తాడు. మేము ఐగుప్తు దేశంలో ఉంటేనే బాగుంది. మరి అక్కడ బాగున్నప్పుడు ఎందుకు మొరపెట్టారు దేవుణ్ణి? ఎందుకు మొరపెట్టారు? అప్పుడేమో అలా ఏడ్చారు, ఇప్పుడేమో ఇలా ఏడ్చారు. ఎప్పుడు ఏడ్చేవాడు వాడిని ఆపడం ఎవరి తరం కాదు. ఇలాంటి ప్రజలు అండి మనం. ఎలాంటి ప్రజలు? ఏడ్చే ప్రజలు కదా. వాడు బాగున్నాడు, ఇంకొకడు బాగుంటే కాల్స్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను వాళ్ళలాగా ఎదగాలని అనుకుంటాడా? వాడు వీళ్ళ ఉండాలంటే నేను అనుకుంటాడే కానీ వీడు వాళ్ళ మారాలని ఏనాడని ఆలోచించాడని. ఆలోచిస్తే ఇంతమంది ఉంటామండి చర్చిలో. ఆలోచిస్తే ఇంతమంది ఉంటావా? పెద్ద ముప్పారంలో 100 గడప అని ఇంటికి ఒకడు వచ్చినా మిగతా వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు మరి? అంటే దేవుని మాట వినట్లేదు. ఏది చేయొద్దో అదే చేస్తారు కదా. ఇంకో సంగతి ఏంటంటే ఆరాగం చేస్తాడు. పాపం ఒకటి పాడతాడు, ఈ గట్టులు ఉంటావా? వాడు ఏమంటాడంటే నేను ఈ గట్టులో ఉంటాను, రెండుకి చెంద దేవుడైపోతాడు. వీడు కాపాడడు, ఆడు కాపాడు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నారు. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరుస్తున్నాడు. ఎందుకు కఠినపరుస్తున్నాడో తెలుసా? ఇటు 4:14 అయితే నేను ఫరో హృదయం కఠినపరచదను, అతడు వాడిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త ఛాయ వలన మహిమ తెచ్చుకుందును. మోసే వెళ్ళాడు, వాళ్ళు విడిపించడానికి వెళ్ళి ఫరో ఎదుట అద్భుత కార్యాలు ఎన్నో చేస్తున్నాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేసిన ఫరో ఏం చేస్తున్నాడు? తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. ఎవరు కఠినపరిచారో తెలుసా? ఫరో కాదు, దేవుడే ఫరో హృదయాన్ని వాళ్ళు ఎవరేయకుండా ఆచరిస్తున్నాడు. తీసుకురమ్మన్నది దేవుడే. చూడండి ట్విస్ట్ ఏంటి? తీసుకురమ్మన్నది మోసేనే పంపించి నువ్వు నా ప్రజలు బయటికి తీసుకుని రాయా అన్నాడు. మోసేమో వెళ్ళి దేవుని ప్రతినిధిగా ఫరో ఎదుట నిలబడి ఇశ్రాయేలు ప్రజలను పంపించు, వారు నీ ప్రజలు కాదు కదా, వారు దేవుడి ప్రజలు పంపించు అంటే ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా. కానీ ఏం చేస్తున్నాడు? పంపించమని అడగమన్నది దేవుడే, పంపించకుండా ఫరో హృదయాన్ని కఠినపరిచినది ఎందుకో తెలుసా? వాళ్ళకు కూడా అర్థం కావాలి దేవుడంటే, దేవుడి శక్తి అంటే ఏంటో వారికి అర్థం కావాలి. ఐగుప్తు దేశానికి అర్థం కావాలి. అక్కడ నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు కూడా అర్థం కావాలి. అర్థం కాకుండా ఉంటే కదా వ్యర్థమైపోతుంది. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే
చక్కగా వింటాం మనం. నేను పెద్దమ్మపాలెం వచ్చిన తర్వాత ఎప్పుడో నా చిన్ననాటి సంగతులను అక్కడక్కడ చూసిన సంగతులు ఉన్నాయి. తర్వాత కాలానుగుణంగా చాలా మారాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి స్థానానికి వచ్చాను. ఏంటో తెలుసా, ఎవడన్నా బుర్రకాలు చెప్తున్నాడంటే కాలు దాచుకోని మరి ఎవరెల్లా పెట్టి మధ్య మధ్య బుక్కులో విడిసి సందులో ఏం చేస్తాడు, మళ్ళా బయటికి వెళ్ళి 90 80 40 వేసి వాడేం చెప్తున్నాడు, వీడికి అర్థం కాదు. వీడింటున్నాడో లేదో వాడికి అర్థం కాదు. చెప్పేటికి అర్థమైందండి, అర్థమవుతుందా? నీకు వాళ్ళే నాకు వాళ్ళే అంతేనా? మళ్ళీ ఎక్కడికి వచ్చానంటే మళ్ళీ 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఇక్కడ సంగతి చూస్తున్నప్పుడు మళ్ళీ 50 సంవత్సరాలు వెనకలోనే ఉన్నారు ఇక్కడ ప్రజలు అనిపించింది నాకు. ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నాం మనం. ఎదగల కారణం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళు? మారలేదు. ఏం మారలే? మనిషి మారలేదు. మారాడు. మనిషి మారాడా? మారలేదు కదా. అప్పుడప్పుడు ఏమంటాడు, ఊరే అప్పుడు ఇంతోడు అయినవారు అంటాడు, ఇంతైనా అంటాడు. వాడు అంతయ్యాడు కానీ ఏం మారలే. ఏం ఎదగల? బుద్ధి ఎదగలేదు కదా. మెదడు పని చేయట్లేదు. ఎదగడానికి మాత్రం తాడు చెట్లాగా ఎదిగాడు. వాళ్ళు ఏం లేదు, బుర్రలేదు. ఎవడో వచ్చి చెప్పి మేలుకొల్పితే తప్ప అవునా అంటాడు. ఎవడన్నా ఎదురు వచ్చి చెప్పి తప్పుడు అంటాడు, అవునా నిజం కదా అంటాడు. అప్పుడు దాకా వాడికి తెలియదు. అక్కడ అయిపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అటువంటి బలహీనతలో ఉండిపోయారు. వాళ్ళు మార్పు తీసుకురావడం కోసం ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. అయినా వారు మారలే. వాళ్ళు మారలేదండి. మేము మారామని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు? ఉంటే అలా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తిన చెయ్యి పండగ, ఎత్తిన చెయ్యి మారండి. ఇక్కడ నిన్నే ఒక నాటకం వేస్తారు క్రిస్మస్, క్రిస్మస్ లో ఒక నాటకం వేస్తారు. ఏంటంటే ఒక ఆయన పాట పాడుతున్నాడట. పాపి ఏమని, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి ఏంటి ఏం పాప ఎప్పుడు పాడాడు? 20 సంవత్సరాలప్పుడు అదే పాట, 30 సంవత్సరాలప్పుడు అదే పాట, 50 సంవత్సరాలు వచ్చినా అదే పాట. ఇంకెప్పుడు మారేది? పాట మారలా, మనిషి మారలా. ఏంటి ఇంకెప్పుడు మారుతావు? నీ జీవితాన్ని ఎప్పుడు మార్చుకుంటావు కదా? చెప్పే విసిరిన అంతేనా? ఎలా ఉంది మారిన పరిస్థితులు? మన స్థితులు ఎలా ఉన్నాయి? ఎక్కడ వేసిన గొంగని ఇప్పుడు వాడు మరణానికి అర్హుడా కాదా? వాడి ఉరి శిక్ష తీయాలా తీయొద్దా? కానీ మనం ఇంకా ఉరి శిక్ష తీయట్లే, మరణానికి అప్పగించట్లే. యోధ సాంప్రదాయ ప్రకారం ఏంటో తెలుసా? మందిరానికి రాకపోతే అది చెయ్యాలంటే గొప్ప పోసి కదా, ఒక పెద్ద గొప్ప సెంటర్లో పోసి ఇంటింటికి ఒక గంబడ పట్టపోయి కదా, ఇంటింటికి ఒక గంబడ పట్టపోయి కదా, మొయ్యలేనన్ని రాళ్ళు పట్టపోయి వాడి ముఖం మీద వేయాలి. కానీ ఏంట్లా దేవుడు ఎందుకు తెలుసా? ఇక ఆయన మారుతావేమో, ఇకనైనా నువ్వు మారుతావేమో, మార్పు తెచ్చుకుంటావేమని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఈయన పాపములు చేస్తూనే ఉన్నాడు. పైగా అయ్యగారు ఎదురైతే నాకు ఒక్కోసారి విచిత్రం విడ్డూరం అనిపిస్తుందండి. ఏంటి పాపం అక్కడక్కడ షాపులలో సందులలో సిగరెట్ తాగుతూ కనపడతారు. నేను అయ్యగారిని పోతుంటే పాపం సిగరెట్ తాగినోడు కాస్త సిగరెట్ అయ్యగారు వస్తుందండి, సిగరెట్ తాగినోడు కాస్త ఏం చేస్తాడు? పాపం తీసి పక్కన పెట్టుకోండి. ఏంటి భయం? ఏం భయం?
ఏంటి అదొక దురాత్మ శక్తి కదా. ఒక ఆయన సిగరెట్ వెనక పెట్టుకున్నాడు, నేను ఏం చేస్తాడో చూద్దామని ఆడే నిలబడ్డా. నేనే తక్కువ ఏంటి, నేను కూడా అక్కడే నిలబడ్డా. పాపం వెనక పెట్టుకున్న సిగరెట్ కాలి 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 చేయాలి. అడిగాను, ఏమైందండి? ఏం లేదండి, ఏం లేదండి. అర్థమైందా అన్నట్టు నీ తల ఊపి సరే నాయన జాగ్రత్త అని చెప్పిపోయాను. ఏంటి మారాలి, ఏం కావాలి, ఏం మారాలి? మనిషి కాదు నాయన, మనసు మారాలి కదా. ఎందాక చూసినా అదే పరిస్థితి. అందుకని అంటాడు, పాపము చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడట? ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల దించి ఎందుకు నడుస్తున్నావు నాయన? ఏంటి, చాలా మంది ఏం చేస్తారో తెలుసా? తప్పిదము చేసినటువంటి వాడు ముఖము ఎత్తుకొని తిరగలడా? కరుగ్గా మాట్లాడగలడా? ఉత్సాహంగా ఉండగలడా? ఉజ్జీవంగా ఉండగలడా? ఏంటి, మనసు నిండా నవ్వగలడా? వాడు ఎక్కడో చూపు 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 అంటే ఆ ఎలగాల వద్దా, ఎలకాల వద్దా, మిరుక్కు మిరుక్కు అనుకుంటూ ఎలుగుతున్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళు నూనెలో ఏదో పొరపాటు కంతి ఉంది. వాడు తల దించుకొని ఉంటున్నాడంటే అర్థం ఏంటి? తల దించుకొని ఉంటున్నాడంటే ఎవరైనా ఎదురు పడితే తల దించుకొని ఉంటున్నాడు. వాడు మాట్లాడలేకపోతున్నాడు, ఉత్సాహంగా ఉండలేకపోతున్నాడు, ఉజ్జీవంగా ఉండలేకపోతున్నాడు. అంటే కారణం ఏంటి? వాడు తప్పిదం చేశాడని పక్కవాడు ఉన్నవాడు ఎవడని అడిగాడా? ఈయననే ఏమ్మా ఎందుకు తప్పు చేశామని అడిగాడా? అడగకుండానే ఎందుకమ్మా, ఎందుకయ్యా తల దించుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? ఎవరేస్తున్నారు? ఎవరు అడుగుతున్నారు? ముందు దేవుడు అడగడానికి ముందుగా ఎవరు అడుగుతున్నాడు కదా? నీ మనసు చెబుతుంది, నీ మనసు చెబుతుంది నేను తప్పిదము చేశాను అని నీ మనసు చెబుతుంది. నేను అపరాధం చేస్తానని తన మనసు చెప్తుంది. ఇక్కడ కయ్యూరు హేబేలు యొక్క సంఘటన రాయబడింది. వాళ్ళిద్దరు సహోదరులే. సహోదరుడైనటువంటి హేబేలును కయ్యూరు చంపేశాడు. చంపించి ఏమి ఎరిగిన ఎల్లుపాయ డొంకలెత్తే డొల్లిపాయ అన్నాడట. వెనకటికి పోవడం ఏమరక ఎల్లుపాయ డొంకలేస్తే డొల్లిపోయింది అన్నాడట. అండి ఏమి ఎరగనట్టు మన సైలెంట్ గా వచ్చి కదా. చాలా జాగ్రత్త. దేన్నైనా నమ్మొచ్చు కానీ సైనర్ అంతేనా? సైనర్ మందు కదా, అది ఎలా చేస్తుందా? అది సైలెంట్ గానే చంపేస్తుంది. పాపము అన్నాడు కదా, పాపం అంటే ఇంగ్లీష్ లో సిన్ అన్నాడు. సిన్ దానికే మనకి ఆరోగ్యంగా తెలుసు. చాలా మంది హెల్త్ డిపార్ట్మెంట్ లో తెలుసు. ఆంథ్రోమైసిన్, టెట్రామైసిన్, ఇంకేమో మైసిన్ ఉన్నాయా? టాబ్లెట్లు ఉన్నాయా? మైసిన్ 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 అంటే నా పాపము కొరకు నేను తయారు చేసుకున్న మందు టాబ్లెట్. నా పాపం, నా అపరాధం పోవాలంటే ఈ సిన్ను ఆ సిన్నులో కలవాలి. అప్పుడే స్కిన్ డెవలప్ అవుతుంది. జాగ్రత్త అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు చేసుకున్న అపరాధాన్ని బట్టి నువ్వు తల ఎత్తుకోలేక మౌనిగా ఉంటున్నావు. మౌనంగా ఉంటున్నావు అంటే ఏదో నువ్వు పెద్ద నీతిమంతుడువనో ఏంటి బుద్ధిమంతుడువనో నీ జ్ఞానం వచ్చిందని అనుకుంటే పొరపాటే కదా. ఎవడు గద్దిస్తున్నాడు? ఎవడు వచ్చి గద్దించని అవసరం లేదు. నువ్వు చేసే అపరాధం, నువ్వు అది తప్పు అని నీకే. అందుకని ఒక వేదాంతి ఏమంటాడంటే మనస్సాక్షి వేసే శిక్ష కన్నా మరో శిక్ష లేదట. మనస్సాక్షి వేసే శిక్ష కంటే మరో శిక్ష లేదట. అంటే మన మనస్సాక్షి ఏం చేస్తాడ? నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త అని హెచ్చరిక చేస్తుంది మన మనస్సాక్షి. అది ఏం చేస్తుందో తెలుసా? ఆ శిక్ష ఎంత బాధిస్తుందో తెలుసా? ఎదుటోడు కనబడితే మాట్లాడలేడు. నవ్వుతున్నటువంటి చోట నవ్వడానికి ఇష్టపడం. నలుగురు ఉన్న చోట నాణ్యంగా కలిసి ఉండలేము. వెళ్ళిపోద్ది ఎల్లుపాయలాగా ఉల్లిపాయలాగా.
దూరంగా ఉంటావు, ఎక్కడెక్కడో ఒంటరిగా గడుపుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు మనుషులు కలిసే మనస్తత్వం నీలో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హేబేలును చంపినటువంటి కయ్యను వచ్చి నిలబడ్డాడు దేవుని ముందు. ఎలా నిలబడ్డాడట? వినండమ్మా, నాకేం సమయం లేక చెప్పట్లేదు కదా, నాకేం ఉత్సాహం ఎక్కువై ఉత్సాహం ఎక్కువై చెప్పట్లే. దేవుడు మాట్లాడుతున్నాడు, వినాలి జాగ్రత్తగా. ఏది ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు ఎదురు నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? ఇంతసేపు చెప్పానండి. ఎలా నిలబడ్డాడు? తల మళ్ళీ ఎలా నిలబడ్డాడు? తల దించుకొని నిలబడ్డాడు. అప్పుడు దేవుడు చూసి, అబ్బా మా ముందు మాత్రం ఇంత భక్తిపరుడయ్యా కయ్యనా అని అనుకుంటే పొరపాటు అయ్యేది కదా. ఏం చేస్తున్నాడు? తల దించుకొని ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా ఏది నీ తల పైకి ఎత్తుకొనవా అంటున్నాడు. ఏంటి? నువ్వు పాపం చేస్తావు. ఏం పాపం అంటే? ఏంటి పాపం అంటే? ఏంటి? ఆజ్ఞాతిక్రమమే అంటే అమ్మయ్యా శరీరంతో ఇదేం చేయొచ్చు అనుకుంటున్నారా? దేవునికి విరుద్ధమైన ప్రతి కార్యము పాపం. దేవునికి విరోధమైన నీ కట్టెతో కనుసైగ చేస్తున్నావా? కాలుతో గీస్తున్నావా? చేతితో సంచల చేస్తున్నావా? పితాలని నలిపి కోపడుతున్నావా? ఇప్పుడు కోపం అంటాడు కదా, పాపం పెద్ద పంటి కింద పడ్డానికి తెగిపోద్దామని అంత కనిపిస్తుంది. అదే పితాలతో పాపం చేసేవారు ఉన్నారు లేరా? కంటితో పాపం చేసేవారు ఉన్నారు లేరా? నోటితో పాపం చేసేవారు లేరా? పంటితో పాపం చేసేవారు ఉన్నారా లేరా? ప్రియమైన దేవునికి విరుద్ధమైన ప్రతి కార్యము పాపముతో సమానమే. ఏంటి ఎలా ఉన్నాయో మన పాపాలు తెలుసా? సంగారి ఒక వచనాన్ని చూసుకున్నాం. 38వ కీర్తన గ్రంథము 38వ కీర్తన 38వ కీర్తన 4వ వచనం. 38వ కీర్తన 4-5 వచనాలు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవట. ఎంత బరువు తెలుసా? ఎంత బరువు? పాపం యొక్క బరువు ఎంతో తెలుసా? పాపం యొక్క బరువు ఎంతట? 2 టన్నుల. ఏంటి? మొయ్యలేనంత బరువు అంటండి. జాగ్రత్త. అది అవసరం? అంత అవసరమా? నీకు నువ్వుగా తెచ్చుకుంటున్నది తప్ప ఎవడు నీ మీద ఈ భారాన్ని వేయట్లేదు కదా. బీ కేర్ఫుల్. ఇక్కడైనా నువ్వు కళ్ళు తెరుచుకో. కొంచెం వినండి, మన జీవితం ఎంతలో కనబడి ఒక జబ్బు, చిన్న జ్వరం వస్తే కదా, అందంతో కూడి నా అంత అందరిగాడు అంటాడు. మీసాలు కాస్త పెంచినవాడు మీసాలు చేసి అంత మగాడే లేడంటాడు. చిన్న జ్వరం వస్తే మంచం నుంచి కూర్చొని లేవలేనంత జీవితం అంటే మన జీవితం. ఎంత బరువైనటువంటి ఈ పాపములు ఎలా ఉన్నాయట? ఇంకా కింద వచ్చిన అంటాడు ఇంకొక మంచి మాట, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఈ పుండ్ల నుండి స్రవిస్తున్నాయట. ఇప్పుడు చాలా తక్కువ, కొంచెం ఆరోగ్యాలు కుదుటపడుతున్నాయి, శరీరాలు బాగున్నాయి కదా. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఏదన్నా గజ్జి కురుపు ఒకటైందంటే ఏడ గీగితే చెయ్యంత అయ్యేది. ఇంకా ఒంటికి ఎక్కడ ఆడితే అక్కడ కూడా అయ్యేది. మరి అదేంటో తెలియదు, ఒళ్ళంతా అయ్యేది. పైగా ఆ పుండు చితికిందాక ఒక బాధ, చితికినాక దాంట్లో చీము కారుతూ ఉంటే దాంట్లో సౌరులాగా అంటే ఒక నూనెలాగా కారుతూ ఉంటే
ఆ చమురు ఎక్కడ అంటితే ఎక్కడ అంటితే అక్కడ మళ్ళీ ఒక పుండు తయారైంది. అంతటి వాసనతో కూడిన, మళ్ళీ అది ఎలా ఉంటుందట, అని పీల్చేంత సువాసనని రాదు. ఉంటుందా? మూర్ఖత వలన దుర్వాసన కొడుతుందట, దుర్వాసన కొడుతుంది. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారు, మన వాసన మనకే పడదు కనుక మైషల్ పట్ట. పాపం ఎంత ఏమిటి కొడితే పాపం వాడికి ఇంపేమో వాడి కంపు, కానీ పక్కోడికి మాత్రం ఎవడా చెట్టు కొట్టుకొని వచ్చాడు అంటాడు. ఏంటి వాడు కొట్టుకొచ్చిన ఆ చెట్టు 10 మంది తలకాలకు నొప్పి. అవునా కదా? ఏంటి ఈ కారణం ఏంటట, వాడి శరీరానికి పెట్టిన దుర్వాసన మనందరికి పనిచేస్తాడు. ఏంటి ఎంత పాపము యొక్క రుచి చెప్తున్నాను. అందుకనే పుండు కంటే మీకు, అందుకని అంత క్లారిటీగా చెప్పాను. ఒక గజ్జి కురుపు అయితే చిటికితే చీము కారుతుంది, చీము కారిన తర్వాత నీరు కారుతుంది. ఆ నీరు ఎక్కడైతే అంటితే అక్కడ పుండు పడుతుంది. నీ ఒక్క గజ్జి కురుపు లాంటి మనస్తత్వం వలన నీ ఇంటంతటికి గజ్జి, నీ ఇంటంతటికి కలుషితం వస్తుంది కదా. అట్టి బతుకు బతికినా ఒకటే కదా, బతికున్నామని దైత్యాగా కొంతమంది దర్జాగా తిరుగుతారు కదా, దర్జాగా రాయల్ మెయింటెనెన్స్ చేస్తాడు. అలాంటి వాడే రాయల్ మెయింటెనెన్స్ చేస్తాడు కదా. అన్నీ ఉన్నవాడు మనిగి ఉంటాడట కదా. అపరాధము చేస్తున్నటువంటి వాడు ఎలా ఉంటాడట, ఇందాకే చెప్పాను మీకు, ఏమి వెళ్ళిపోయాడు దొంగలిస్తే దర్జాగా రాయల్ మెయింటెనెన్స్ చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నీ మూర్ఖత, నీ పాపము దుర్గంధాన్ని పుట్టిస్తుంది, దుర్గంధాన్ని పుట్టిస్తుంది. ఇంటి పాపము బంధకములు అన్నాడు. బంధకం అంటే కట్టి వేసి ఉండడం కదా, బంధించడం అంటాం. కదలకుండా మెదలకుండా ఉండడం. మన పాపాలే మనం ఏం చేస్తున్నాయట, కదలనీయకుండా మాట్లాడవలసిన చోట మాట్లాడనివ్వడము లేదట. ఏంటది? పాపం కదా. నీ పాపము 10 మందిలోనికి వెళ్ళనివ్వడం లేదు, 10 మంది దగ్గర ఉండనివ్వడం లేదు, 10 మంది మధ్యలో ధైర్యంగా ఎవరు కట్టేశాడా? నీ నాలుగు కూడా కట్టేశాడా? నీ నోరు కట్టేశాడా? ఎందుకు మాట్లాడలేదంటే, నేను మాట్లాడే అర్హత నా దగ్గర. ఒక వేలు చూపిస్తే మిగతా 4 వేళ్ళు ఎవరు చూపిస్తున్నాయి? కాబట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మౌనంగా మెయింటైన్ చేస్తున్నాడు. మెయింటైన్ చేస్తున్నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. 7వ వచనం, 6వ వచనం, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై. ఏంటి? నాకు ఒకట అర్థం కాని విషయం ఏంటో తెలుసా? నాకు అర్థం కాలేదని అనుకుంటున్నాను. మరి మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసు. ఎక్కడో చైనాలో ప్రారంభమైనటువంటి ఒక చిన్న కరోనా డిసీజ్ ఇండియా దాకా ఎందుకు వచ్చింది? ఎందుకు అంటింది? అంటిందా? అంటించుకున్నారు కదా. ఇప్పుడు ఎవరు కేర్ఫుల్గా ఉండలేదు? అవునా కదా. ఎక్కడో 7 సముద్రాల అవతల జరిగినటువంటి ఒక సంఘటన సముద్రాలు దాటింది, ఎల్లలు దాటింది, హద్దులు దాటింది, సరిహద్దులు దాటింది, పర్వతాలను దాటింది. నీ ఇంటి దాకా వచ్చిందంటే అర్థం ఏంటి? నీకు నాకు అంటిందంటే అదొచ్చి అంటిందా? మనమే అంటించుకున్నాము కదా. మనమే అంటించుకున్నాం అంటే మనకు కావాలని ఒకటి తర్వాత ఒకటికి అలా అంటుకుంటూ నీ ఒంటి దాకా. జాగ్రత్త, బి కేర్ఫుల్ అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నా శ్రమ చేత నేను మిక్కిలి కృంగి ఉన్నాను, దుఃఖాక్రాంతులై సంచరించుతున్నాను. నా నడుము
నరపుత్రుడా నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడాయంటే ఏం చేస్తాడు? ఎవడో హీరోని ఫాలో ఒంటి కాలు మీద నిలబడి ఈ కాలు తీసి ఆ కాలు మీద పెడతాడు. అంటే స్టైల్ ఏంటంటే నేను అనుకుంటున్నా అప్పుడప్పుడు వీడికి ఏమైనా ఒక కాలు వంకరేమో అనుకునేవాడు. కొంతమంది స్టైల్ చేస్తాడంటే, కానీ స్టైల్ ఏం చేస్తాడు? ఎంత చెప్పినా చి అన్నట్టే ఉండదు మన జీవితం కదా అండి. ఒంటికాల మీద నిలబడి ఏం చేస్తాడు? స్టైల్ అంటాడు కాదు. ఇది గమనించిన బలహీనుడు ఏం చేస్తాడు తెలుసా? బలవంతుడు ఏం చేస్తాడు? ఆ కాలు మీద కొట్టాడనుకో కొప్పగొలిపోతాం. అవునా కదా? జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు నడవవలసిన సమయంలో చక్కగా నిటారుగా నడవలేదు. ఇప్పుడు కాబట్టి నీ నడుములు ఎలా మారిపోయాట? తాపం అంటే బాధ కదా. కాసు నిలబడి అమ్మో లాగెత్తున్నాయి కదా నడుము అంటాం. అవునా కదా? అంటే ఏమైంది నడువుకి? దాన్ని సరైన రీతిలో నిలబట్టలే కదా. కొన్నిసార్లు మనం తెచ్చుకునే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా వచ్చే ఉంటాయి. ఏది ఏమైనా మన పాపములో మోయలేనంత భారముతో నిండి ఉన్నటువంటి పరిస్థితులుగా మన జీవితాలు మారిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది కనుక నేను మరి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఎవరితో మాట్లాడుతున్నాడంట దేవుడు? మళ్ళీ అక్కడ ఒక మాట ట్విస్ట్ మనం మర్చిపోతున్నాం. యూదులే, నమ్మిన యూదులే అంటే ఎవరు మోసం చేస్తారు తెలుసా? మనం ఎవరిని నమ్ముతామో ఆడే మోసం చేస్తాం. మనం ఎవరిని నమ్ముతామో మనకి వాడికి ఎటువంటి అటాచ్మెంట్ లేదనుకోండి నమ్ముతాడు. ఇస్కరియోతు యోధాను ఏం చేశాడు దేవుడు? ఆయన ముందుగానే చెప్పాడు కదా. ఆయన స్థితి తెలుసు, ఆయన పరిస్థితులు తెలుసు. కానీ పైకి నటించి వచ్చాడు. దేవా నువ్వు బోధకుడు అని నేను నమ్మాను, నువ్వు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తావని విశ్వసించాను కాబట్టి బరబ్బా సైన్యాన్ని విడిచిపెట్టి నీ సైన్యంలో చేరుతున్నానని ఎక్కడ లేని ముద్దులు పెట్టాడట. శత్రువు ఏం చేశాడట? లెక్కలేని ముద్దులు పెడతాడట. ముద్దులకి ముద్దులో అయిపోయావు అనుకో, ముద్దులకి కాస్త ముద్దులు అయిపోయావు అనుకో ఏమవుతావు? 3 చెక్కలు అవుతావు. జాగ్రత్త. ఏం చేశాడు? ముద్దు పెట్టి యేసయ్య సైన్యంలో చేరాడు. యేసయ్య శివరి రాత్రి భోజన సంస్కారాన్ని పెట్టి భోజనాన్ని వడ్డిస్తూ ఆయన అంటున్నాడు, నేను మీ పాదాలు కడుగుతానంటే ఆయన కొంతమంది అంటున్నారు, మా పాదాలు నువ్వు కడగటమేంటయ్యా, నీ పాదాలే మేము కడగాలి. నీ పాదాలు నేను కడిగితేనే నీకు నాకు సంబంధం ఉన్నట్లెక్క కదా. అలా కడుగుతూనే ఆయన అన్నాడు, ఈ గిన్నెలో చేయి పెట్టిన వాడే నన్ను అప్పగించును కదా. ఆయన రొట్టె పుచ్చుకున్నాడు. రొట్టె పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంటే రొట్టె పుచ్చుకొని ఏం చేశాడు? బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు రాత్రి అయ్యాను అని రాయబడింది బైబిల్లో. రాత్రి అయ్యాను అంటే ఇక్కడికి వెళ్ళాడు. వెలుగులో నుండి కదా, వెలుగులో నుండి చీకటిలోకి వెళ్ళిపోయాడు. కొంతమంది పిల్లల్ని మనం కంట్రోల్ పెట్టండి కానీ కూర్చోరు, సిట్ రైట్ అంటారు. వాడు అన్న 6 నిమిషం మాత్రమే సిట్ రైట్ ఉంటాడు. మళ్ళీ వీడికి ఎవరు చక్రాలు ఉన్నాయా కాలు అనుకుంటాం కదా. వాడికి ఎంత గంతొద్దు అన్నా అంటే ఏది చేయొద్దు అంటాడో అదే మా మమ్మీ ఎందుకు చేయొద్దు అన్నదని అదే. ఇంకా చిన్నపిల్లడా పెద్దవాళ్ళం అయ్యాం. మరి ఇంకా మనం బాధ అవుతున్నామా? మనం చేయొద్దన్నది చేయకుండా ఉండాలా వద్దా కదా. ఇటు వింటూనే ఉంటాడు, అటు చేసేది చేస్తూనే ఉంటాడు. మారాలి. మార్పు లేని జీవితాలుగా ఉన్నాయి. ఎలా ఉన్నాడంట? తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా ఆయన శిష్యులే ఉంటారట. ఆయన నమ్మి
ఆయన వాక్యమునందు లేచుండాలి. నిలిచి ఉండకపోతే నీకు నాకు సంబంధం లేదు. జాగ్రత్త, నేను వదిలేస్తాను కదా. ఎంత చెప్పినా వినలేదనుకోండి, ఎంత చెప్పినా వినలేదనుకోండి, తల్లిదండ్రులు చెప్తారా? నీ సావు నువ్వు సావు, బస్ అంతేనా? అంతే అంటారా? నీ సావు నువ్వు సావకుండా ఉండడానికి నా ప్రాధాన్యత పెట్టాలని నేను అనుకుంటున్నాను. నా మాట నువ్వు వినట్లేదు కాబట్టి నీ సావు నువ్వు చచ్చిపో. తండ్రి ఆ మాట అన్నాడంటే వాడు బతుకున్నా వేస్ట్ అని అంటారు కదా. దేవుడు మాట మనం వినకపోతే, ఇంకా మారకపోతే మనం బతుకున్నా ఏదో కదా. పొద్దున లేగుతున్నాం, ఎంత వండుకుంటున్నాం కదా. యజ్ఞగుండం ఏమంటది? పొద్దున 9 ఏ అంటారు కదా. ఎన్ని టన్నులు బియ్యం తినదు అండి, ఎన్ని కింటాల మాసం కదా, ఎన్ని కింటాలు చాలా మాసాలు తినదు. బొక్కలు కూడా కొంతమంది అంటారు, లేడీస్ కొంతమంది అంటారు, అది ఫోన్ చేయంటారు. వాడు బకెట్ ఎదిగి కదా. ఏంటి బోనిస్తాం అంటారు, ముఖ్యస్థం కాదు, బోనిస్తాం అంటారు. బోన్స్ కూడా ఎన్ని అరిగిపోయాయండి ఈ అగ్నిగుండంలో కదా. ఉదయం 9 గంటలకు అయితే మళ్ళీ 12 గంటలకల్లా అయ్యగారు కానివ్వండి, అయ్యగారు ఎంతసేపు చెప్తారు వాక్యం. అయిపోతే మీ ఇంటికాడ ఏం చేయాలా? నువ్వు ఊరుకుని ఇది ఊరుకోదు. ఏంటి నువ్వు ఊరుకున్నా ఇది ఊరుకోదు కదా. ఏ సేపమే ఎన్ని తిన్నామండి కదా, ఎన్ని కింటాలు తింటాం. ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేని వాటినన్నిటినీ తూచ తప్పకుండా చెప్పండి. మీరు ఎప్పు అంత మౌనంగా ఉన్నారంటే నేనంతా డీసెంటే అనుకోను. ఏంటి తూచ తప్పకుండా చేస్తున్నాం కదా. ఇక్కడ ఉంటారు నిజంగా నా శిష్యులై ఉండి సత్యములు గ్రహించరు. 34 వచ్చిన పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడే. దాసుడు అంటే జీతగాడు అని అర్థం, అంతేనా? జీతగాడు. ఏ జీతగాడైనా ఇద్దరు యజమానులకు జీతం చేస్తాడా? ఇద్దరు యజమానులకు జీతం చేస్తాడా? ఇప్పుడు పాపానికి దాసులైనటువంటి వాడు దేవునికి ఇష్టడుగా ఉంటాడా? అంటే వినండి, దేవునికి ఇష్టడుగా ఉంటాడా? దేవునికి ఇష్టడుగా ఉండట్లేదంటే నువ్వు ఎవరి సంబంధివి కదా. పాపానికి దాసు. ఎందుకు నా మాటలు కాదు, మీరు ఒక 44 వచ్చిన చదువుకుందాం. 44 వచ్చిన మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. ఎవరి సంబంధులు అట? ఎంతమంది చెప్తున్నారండి అపవాది సంబంధులు అని? చెప్పండి. హల్లెలూయా. అపవాది సంబంధులు. ఎందుకు అపవాది సంబంధులట? పాపం ఏంటి? పాపం అంటే ఏం చేశాడట? దేవుని మాట ఏంటి కింద వచనంలో 43 వచనం, మీరేలా నా మాటను గ్రహింపకున్నారు. గుడికి రండయ్యా 10 గంటల కంటే 11 గంటలకు వచ్చాము, 12 గంటలకు వచ్చాము. ఇందాకనే ఒక ఆమె కూడా వచ్చింది. కొన్ని సందర్భాల్లో మాటల కంటే కూడా మౌనం చాలా గాయం చేస్తుంది కదా. మాటల కంటే అప్పుడప్పుడు భార్య భర్తలు గొడవ పెట్టుకొని ఎదురుపడితే నేను తలదించుకొని ఇంటిపోతాను, ఆమె తలదించుకొని నేను ఏమండి అని ఆమెతో ఏవే అని ఆయన కూడా అంటారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే క్రికెట్ ఎలా ఉంటుంది కదా. ఎలా ఉంటుందండి? హుషారు ఉంటుందా? కొంచెం ఆగలేదు, కొంచెం ముద్ద పెట్టరా అప్పుడు కదిలితే కానీ అడుగుతాను పెడతామో చూస్తానయ్యా అని అంటుంది. అప్పటి వరకు ఎలా ఉంటుందండి?
గుండెలంట పిండేస్తుందట. గుండెలు మౌనం ఏం చేస్తాడ? మౌనం ఏం చేస్తాడ? గుండెల్ని కళ్ళ నీళ్ళు కదిలిస్తే అట్లా మాట్లాడితే ఏమంటారు టిన్ను నీళ్ళు గారిటట్టు ఉంటుందట. కానీ కన్ను ఏం చేస్తాడ? కన్ను ఏం చేస్తాడు? ఆడలేదు ఒక పక్క అడిగితే నేనెక్కడ తక్కువైపోతానని నేను అనుకుంటాడు. అడిగితే మా ఆవిడకి నేనే దాసుడు అయిపోతానని అనుకుంటాడు. అడగదే నేనేది పెట్టాలి, కడుపు కాదు ఆడికైనా అనుకుంటున్నా. ఇద్దరి మధ్యన కాస్త గుండాలు మండిపోతుంటాయి కదా, అగ్ని ఉండాలి. కడుపుని అగ్ని ఉండవు జాండే. ఇది ఘోరమే పాపాలు చేస్తుంది కదా, ఇది జాండే ఉంటది కదా. ఎవరికైనా జాండే ఉందా? మీకు ఊరడు ఉందా? అందరికి జాండే కదా. ఈ జాండ అగ్నిగుండం మనం ఏం చేస్తాడ? పాపానికి వీడి మాట్లాడగా అడిపోద్ది. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని మాట వినట్లేదు, నీవు పాపానికి నీవే దాసుడైపోతున్నావు. కాబట్టి మీరే నా మాటలు గ్రహింపకున్నారు. మీరు నా బోధ వినకుండా వలనే కదా. మీరెందుకు నా బోధ వినట్లేదు, నా మాట వినట్లేదంటే మీరు నా బోధ మీరు వినట్లేదట. మీరు వినట్లేదు కాబట్టి నా మాట, నా బోధ వినట్లేదు కాబట్టి నా మాట మీకు ఎక్కట్లా. చెవులుంటాయి, ఎదురుగా ఉంటాడు, దూరమే లేడు కదా. చెవిటోడు ముందైతే అది చెప్పాలి కదా. కాయ అంటే పండ అంటాడు. ఏంటి నువ్వు చెవిటోడు కాదు కానీ దగ్గరే ఉంటావు, ఎదురుగానే ఉంటావు. చెబుతుంటే కళ్ళలో నుండి చూస్తాడు. ఏంటి ఇందాక ఏదో చెప్పావు అంటాడు మళ్ళీ. అంటే అర్థం ఏంటి? చెవులున్నా వినని వాడికి కారణం ఏంటంటే వీడి సంబంధిగా వీడు లేడు. ఎవరి సంబంధిగా ఉన్నాడంట? మీరు తండ్రి అగో అపవాది. ఏంటంటే తండ్రి అయిన దేవుడే మీ తండ్రి అగో అపవాది సంబంధులు అంటున్నాడండి. ఏంటి ఒక తండ్రి తన పిల్లల దగ్గరకు వచ్చి అరే నేను మీ తండ్రిని కాదురా, మీ తండ్రి వేరే వాడంటే ఎంత బాధ ఉంటుందండి. అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఏంటి దేవుడే చెప్తున్నాడు. దేవుడి మాటను వినని వాళ్ళందరూ ఆ కోవకు చెందుతారు. ఏంటి మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి అగు అపవాది సంబంధులు. మీరు నా పిల్లలు. ఇంత దాకా విన్నాక కదా ఒక అనరాని మాట ఏదైనా అన్నాడు అనుకుని ఇంట్లో యజమాని, నేను ఉండను, ఇక నీకు నాకు ఏ సంబంధం. అవసరం అయితే అడుగులో నీళ్ళున్నా సింపడి నీళ్ళున్నా పైన ఎత్తిన మీద పోసుకొని నీకు నాకు అంత తెగిపోయిందట. నీళ్ళతో అంత తెగిపోయిందా? మళ్ళీ 6 నెలలు ఆయనకి ఏమండి చెప్తున్నారు. ఎందుకంటే ఈ బంధం వివాహ సంబంధం 6 నిమిషంతో 6 నెలలతో కూడింది కాదు, 100 ఏళ్ల సంబంధం. వాడు గుంటోడైనా గుడ్డోడైనా మోగోడైనా యజమాని, దాసుడే, పరాయివాడే. జాగ్రత్త. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నాడు. అంటే మనము దేవుని మాట వినలేదు. 16వ వచనం అన్నాడు, 46వ వచనం, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్తుతించగలడు? నేను సత్యము చెబుతున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? కన్నా ఉన్న మాట అంటే ఉనికి పాప కథ. అదే లేనిపోయిన మాటలన్నీ చెప్పి నేను సూపర్ అబ్బా అని అన్నాడు అనుకో, వీడు సోప్ అయిపోతాడు, సరిపోతాడు కదా. అవునా కదా? ఉన్నది ఉన్నట్టుగా అలా బ్రతకడం బాగోదు. అదొక బతుకు కాదు. అదొక బతుకు బతికేనా? నువ్వు బతుకుతున్నా రోడ్డు మీద కుక్క బతుకు. పూల కూడా చాలా చక్కగా చేస్తాడు కదా, ఆ పూల కూడా చాలా చక్కగా చేస్తారు. నీ బతుకు కుక్క బతుకు ఒకటే. ఇప్పుడు నువ్వేం కావాలంటే పరకాయ ప్రవేశం కావాలి.
ఏంటి ఏం కావాలి ఇప్పుడు? మనిషిగా నువ్వు పనికి రావు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? తొక్క తోక గట్టి నిన్ను గోదావరి ఇది చాలు, అంతేనా? కఠినమైన మాటలు మనకు బుద్ధిని చెప్తాయి. ఒకటి గద్దింపు మన జీవితానికి మార్పును తీసుకొస్తాయి. నువ్వు గద్దింపుకు లోపడలేదనుకోండి, ఏమైపోతావు? నీ బతుకు ఒక్క బతుకు సమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. 51వ వచనంలో అంటున్నాడు, చివరికి ఒక మంచి మాట చెప్తాను. ఒకడు నా మాటలు గైకొని ఎడల, అమ్మలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, ఈరోజు ఇంట్లో అంతే, అవునా కదా? ఈరోజు ఇంట్లో ఇప్పుడు దాకా పక్కపక్కన వెళ్ళాడని నాతో అంటాడు. ఇప్పుడుదే మిత్రం తిని షేర్ చేసుకున్నామని అంటాడు కదా. షేరింగ్ కాస్త ఏమైపోయింది? షేర్ అయిపోయింది, షేర్ కాల్ అయిపోయాడు. అలా నవ్వుతూనే ఉంటాడు ఒక ఆయన కదా. ఈ మధ్య లాఫింగ్ థెరపీ వచ్చింది ఒకటి కదా, లాఫింగ్ థెరపీ. పొద్దున లేచి పనికి మాలిన వాళ్ళందరూ లేచి రోడ్లన్నీ ఒకటి నేను పొద్దునే సైలెంట్ భయం, నాకు ఏదైనా భయం లేదు కానీ చివరికి సావన్నా భయం లేదు కానీ నాకు సైలెంట్ భయం. ఆ సార్లు జయించిపోతే 4 గంటలకే ఉరుకుతున్నారు, పరిగెత్తున్నారు. అక్కడక్కడ అంటున్నాడు. ఏంటి అంటే అదేంటి లాఫింగ్ థెరపీ అంటాడు. అంటే నవ్వితే ఆయుష్ పెరుగుద్దట. వాడు పొంద ఆహాహా అన్నాడు. ఆ నోరు తెరిచి అక్కడే తెచ్చాడు. ఏంటి నోరు తెరిచి కాస్తా అక్కడే తెచ్చిపోతాడు. నీ చేతిలో నీ ప్రాణం ఉందా? దాన్ని కాపాడగల అధికారం ఉందా? ఏంటి గుర్తు నేను బాడీ బాగా టచ్ చేసేసానండి, టచ్ చేస్తే 10 గంటల చచ్చిటూడే అన్నాడు. వీడు కొత్తకపోయినా చచ్చిటూడు ఎప్పటికైనా. ఎందుకంటే వాడిని గురించి గ్రంథంలో ముందుగానే ఏం చేశాడు? రాశాడు దేవుడు. వాడి గ్రంథంలో రాసేసాడు. నువ్వు బతుకుతావన్నా బతకలేడు దేవుడు. రా నరులారా రండి అంటాడు ఆయన. కమాన్ హియర్. నీకు ఉన్నా వేస్ట్, భూమి మీద ఎంతకాలం ఉన్నా దండక. నీ వలన భూమి భారం అయిపోతుంది ఆయన. కాబట్టి దేవుడే ఉంటున్నాడు తెలుసు ఇక్కడ. నా మాట వినండి. నా మాట గైకొని ఎడల వారందరూ. మీరు ఒకసారి చదువుకొని రండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. శరీరము ఆత్మ. ఈ శరీరము ఆత్మ ఎప్పుడు చేస్తుందట? ఆత్మకు శరీరము ఎప్పుడు వైరంగా ఉంటుందటండి. ఒకసారి చెప్తాను. ఇటు మాట వింటూనే ఉంటాం, చేసేది అంటే ఆత్మ ఏం చెప్తుంది? వినరా కొడక అంటుంది. చెయ్యి ఏమంటుంది? చెయ్యి అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి దాసులుగా ఉంటావు. ఈ 2 నీకు హాని తెచ్చేగా ఉన్నాయి. ఏంటి? ఒకటి తినద్దు అంటున్నాడు కదా. నాకు అప్పుడప్పుడు వండర్ఫుల్ ఏంటంటే మధ్య స్లోగన్ కదా, టీవీలో కింద చూపిస్తాడు. అక్కడేమో మంచి టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద మంచి గ్లాసులు, నైస్ ఎక్సలెంట్ గ్లాసులు. మనం ఇంట్లో ఉన్నా తాగం అటువంటి గ్లాసులు. ఏంటి? తల మెరిసే గ్లాసులు ఉంటాయి. ఆ గ్లాసుల్లో రంగురంగుల కలర్స్తో కూడిన కదా మంచి మజా ఉంటుంది దాంట్లో. అవన్నీ చూపిస్తూ కింద స్లోగన్ ఇస్తాడు. ఏంటి? మద్యము సేవించుట శరీరానికి అది ఎందుకు ఇవ్వాలి, ఇది ఎందుకు పెట్టాలి? నాకు అర్థం కాదు. పైగా సిగరెట్ పెట్టి మీద ఒకటి రాసి ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మరి హెల్త్ అనే సంగతి, హెల్త్కి హానికరమైన సంగతి ఆ కంపెనీ వాడికి తెలియదా? గవర్నమెంట్కి తెలియదా? తెలిసిన వాడు తయారు చేసి పైగా వార్నింగ్ ఇస్తాడు. పైగా కింద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంటి? జాగ్రత్త తీసుకోవాల్సిందే. మనం
జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు? నువ్వు ఆయన మాట వింటే నీవెన్నడను మరణమును చూడవట. తలొచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మంచి మాటల చేత మనం ఊరడించారు. మా శరీరం, మా ఆత్మ ఎప్పుడు విరుద్ధముగాను వైరముగాను ఉంటున్నాం. నీకు విరుద్ధమైన ఏ కార్యాలు మేము చేయడానికి ఇష్టపడక నీ మాటలు విని నీ వాక్యమునందు నిలిచి నీకు శిష్యులుగా ఉండి నిత్య జీవాన్ని పొందడానికి అర్హత యోగ్యత దయచేయమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయం ఎక్కువైంది, దయచేసి అన్యథా భావించకుండా మరి